సో ఈసీఈ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ మీరు సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది ఆ యూనివర్సిటీ ఇవ్వాలి. అంటే సో సి ప్రోగ్రామింగ్, పైథాన్ బేసిక్స్ కానీ, లైనెక్స్ ఫండమెంటల్స్ కానీ, స్క్రిప్టింగ్ కానీ, సో ఈసీఈ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పటికీ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సపోర్టింగ్ లేయర్ ఫర్ ఈసీఈ స్టూడెంట్స్. సో ఈసీఈ స్టూడెంట్స్ కి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్స్ సైడ్ మీకు జాబ్స్ ఓపెన్ అప్ అవుతాయి, కంప్యూటర్ సైడ్ జాబ్స్ ఓపెన్ అప్ అవుతాయి. కాబట్టి మీకు డ్యూయల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అటు ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటు కంప్యూటర్ సైడ్ వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడ కూడా మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే చాలా కాలేజెస్ లో ఈసీఈకి అసలు ల్యాబ్ ఉండట్లేదు, అంటే వర్కింగ్ కిట్స్ ఉండట్లేదు, FPGA బోర్డ్స్ ఉండట్లేదు, మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండట్లేదు. సో అంటే అసలు ఈసీఈ బ్రాంచ్ తీసుకున్నాక అక్కడ కాలేజ్ లో ల్యాబ్ లేదంటే అది కూడా అడ్వాన్స్డ్ ల్యాబ్ 2026 కి కావాల్సినటువంటి VLSI, IoT, ఎంబెడెడ్ ఇలాంటివి సపోర్ట్ చేసే ల్యాబ్ కానీ ఆ యూనివర్సిటీలో లేకపోతే ఖచ్చితంగా ఈసీఈకి మీరు ఆ యూనివర్సిటీ తీసుకున్నా సరే, అంటే యూనివర్సిటీకి ఎక్కువ నేమ్ ఉన్నా బట్ మీకు ఈసీఈకి ల్యాబ్ లేనప్పుడు అది మీకు ఖచ్చితంగా వేస్ట్ అవుతుందని చెప్పొచ్చు మనం. అలాగే సో ఈసీఈ వాళ్ళకు కూడా సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్స్ ఉండాలి, కోర్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్న్షిప్ చేయించాలి, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ చేయించాలి. సో ఈసీఈ కెరీర్ అనేది మోర్ ప్రాక్టికల్ వర్క్ కాబట్టి ఈసీఈ కెరీర్ కి మోర్ ఇంటర్న్షిప్ అనేది హెల్ప్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ కాలేజ్ కానీ యూనివర్సిటీకి కానీ వెళ్ళి సో మీరు ఆ స్టూడెంట్స్ ని అడగండి, అసలు మీకు ఎన్ని ఇంటర్న్షిప్స్ చేశారు, మీరు ఎలాంటి ఇంటర్న్షిప్ చేశారు, ప్రాక్టికల్ గా ఎలా నేర్పిస్తున్నారు. ఎప్పుడు 12th క్లాస్ స్టూడెంట్ కానీ వాళ్ళ పేరెంట్ కానీ గుర్తుపెట్టుకోండి, పిల్లలు మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి, ఒకవేళ ఆ యూనివర్సిటీ నార్త్ ఇండియాలో ఉన్నా, లేకపోతే బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, మీరు ఊరికనే బ్లైండ్ గా డెసిషన్ తీసుకోకండి.